హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎందుకంటే ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచేసాను. ఎగ్జాక్ట్గా మేము ఇంటి నుంచి 5 కల్లా స్టార్ట్ అవ్వాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అందుకే నేను కొంచెం తొందరగా లేచేసాను. లేచిన వెంటనే హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీవీలో దేవుని పాటలు పెట్టేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను పూజ చేసుకునేటప్పుడే ఇంకా మా హస్బెండ్ పిల్లలు కూడా లేచేశారు. మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని రెడీ చేస్తున్నారు. అండ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను పిల్లల కోసం స్టవ్ పైన పాలు పెట్టేశాను. ఆ తర్వాత నాకు మా హస్బెండ్కి కాఫీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే బాల్కనీలోకి వచ్చి కాఫీ అయితే తాగుతున్నాము. ఇంకా చీకటిగా ఉంది, మీరు బయట చూస్తే తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. నేనైతే 3:30కి అలా లేచాను. మా హస్బెండ్ పిల్లలు అయితే ఇప్పుడు లేచారు. లేచినాలని నేను ఇద్దరికి స్నానం చేయించేసాను. నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసాను. సో ఇంకాసేపట్లో మా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రిప్కి వెళ్ళే ముందు మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే పిల్లలతో ఏదన్నా లాంగ్ జర్నీ చేయాలనుకున్నా, లేకపోతే పిల్లలతో ఎక్కువ డేస్ ట్రిప్కి వెళ్ళాలనుకున్నా, సో ముందు ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఎంటైర్ ట్రిప్పులో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసో అదంతా షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా పిల్లలతో వెళ్ళే వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏదైనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా నన్ను ఏమన్నా అడగాలనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ డేస్ ట్రిప్పు అండ్ రూట్ ఏంటి, విజిటింగ్ ప్లేసెస్ ఏంటి, రూమ్ ఎక్కడ తీసుకున్నాం, ఇవన్నీ కూడా నేను క్లియర్గా షేర్ చేసుకుంటాను ఇదే వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మేము వెళ్తున్నది కొంచెం లాంగ్ జర్నీ, అది కూడా ఎక్కువ డేస్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో మాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంటైర్ ట్రిప్లో పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఉండాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఏదర్ పడుకోవడానికి కానీ, లేకపోతే కూర్చోవడానికి కానీ, లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ ఏమన్నా చేసుకోవడానికి కార్లో కొంచెం ప్లేస్ ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలని అనుకున్నాము. సో దానికి తగ్గట్టు మేము వెనకాల బ్యాక్ సీట్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా రిమూవ్ చేయించాము. సో లాస్ట్ వీడియో మీరు చూసింటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సీట్ రిమూవ్ చేయించి ఆ సీట్ అన్నది ఇంట్లో పెట్టేసామన్నమాట. సో దానివల్ల ప్లేస్ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లగేజ్ వచ్చేసి మేము డిక్కీలో సర్దుకోలేదు. సో వెనకాల కాళ్ళు పెట్టుకునే చోటు ఉంటుంది కదా, సో అక్కడ లగేజ్ అన్నది సర్దుకున్నాము. కొంచెం టైం ఎక్కువే పట్టింది ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు లగేజ్ కదలకుండా ఉండాలి, లేకపోతే పిల్లల మీద పడే ఛాన్స్ ఉంటుంది పడుకున్నప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు. అలా కాకుండా కొంచెం నిదానంగా చూసి అన్నీ మేము సెట్ చేసుకున్నాం అనమాట. లగేజ్ అలా సెట్ చేసినా కానీ ఇంకా లగేజ్ ఉందన్నమాట. సో దాన్ని ఎక్కడ సర్దుకున్నామంటే, నేను ఫ్రంట్ ముందర సీట్లో కూర్చుంటాను కదా, కాళ్ళు పెట్టుకునే చోట ప్లేస్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ లగేజ్ అక్కడ సర్దేశామన్నమాట. సో ఇలా లగేజ్ అయితే సర్దుకున్నాం. దానివల్ల ఏమైందంటే మొత్తం డిక్కీ ప్లేసు అండ్ సీటు రిమూవ్ చేయించాం కాబట్టి బ్యాక్ సైడ్, సో ఆ ప్లేస్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెడ్ వేసుకున్నాం అనమాట పిల్లలకి. సో బెడ్ ఆల్రెడీ చూసారు కదా ఎలా అరేంజ్ చేసామనేది. సో దానిపైన బెడ్షీట్ వేసి పిల్లలకి కన్వీనియంట్గా ఉండేటట్టు అరేంజ్ చేసాము. సో దానివల్ల పడుకోవడానికి కానీ, ఏదైనా కూర్చోవడానికి కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో వాళ్ళకి అలా అరేంజ్ చేసి ఇస్తే ఎంటైర్ ట్రావెల్లో వాళ్ళు ఇబ్బంది పడరు, మనల్ని ఇబ్బంది పెట్టరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇష్టమైన టాయ్స్ ఉంటాయి, లేకపోతే పెయింటింగ్స్, లేకపోతే స్కెచెస్, లేకపోతే డ్రాయింగ్ వేసే బుక్స్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా క్యారీ చేయండి. సో అంతసేపు ట్రావెల్ చేయాలన్నా కష్టం, ఒక చోట గమ్మున కూర్చోవాలంటే చాలా కష్టం పిల్లలకి, ఆడుకునే పిల్లలు కాబట్టి. సో వాటిని క్యారీ చేయడం వల్ల ఎప్పుడన్నా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడినా, లేకపోతే ఎక్కువ ఏదైనా విసిగిచ్చినా కానీ అప్పుడు వాటిని ఇస్తే వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారనమాట. అంటే ఆ పెయింటింగ్ వేసుకోవడము, లేకపోతే రాసుకోవడము, లేకపోతే టాయ్స్తో ఆడుకోవడము, ఏదో ఒకటి చేసి
ఆ టైం అన్నది ఎంగేజ్ అవుతూ ఉంటుంది. సో అలా మేనేజ్ చేసుకోండి, అలా ప్యాక్ చేసుకోండి మెయిన్ పిల్లలకి ఇష్టమైన టాయ్స్ కానీ ఏమన్నా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మెడిసిన్స్. మనం ఏదన్నా ఒక కొత్త ప్లేస్కి వెళ్తాం కదా ట్రావెల్కి, అక్కడ క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ ఉంటుంది, వాటర్ చేంజ్ అవుతాయి, ఫుడ్ చేంజ్ అవుతుంది. సో కొంతమంది పిల్లలకి క్లైమేట్ పడకపోతే కోల్డ్, కాఫ్, ఫీవర్, వాటర్ చేంజ్ అయినా అలా ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి. సో దానివల్ల మెడిసిన్స్ అలాంటివి తీసుకొని వెళ్ళండి సేఫ్ సైడ్గా. సో మేము కూడా మెడిసిన్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కూడా కంపల్సరీగా ఇంట్లోనే చేసుకొని తీసుకొని వెళ్ళండి. నేను కూడా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను. సో దీనివల్ల చాలా టైం కూడా సేవ్ అవుతుంది, ఎందుకంటే పిల్లలు మధ్య మధ్యలో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు తినడానికి స్నాక్స్ ఇవ్వమని. సో అవి ఉండడం వల్ల తీసి వెంటనే ఇచ్చేయచ్చు, లేదంటే మళ్ళీ కార్ ఆపి ఎక్కడన్నా దిగి తీసిచ్చి ఇవన్నీ టైం వేస్ట్ అవుతుంది. అండ్ మన ట్రావెల్ కూడా చాలా లేట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంటి స్నాక్స్ కాబట్టి పిల్లలు కూడా హెల్దీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గ్రాసరీస్ అన్నీ కూడా నేను ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తున్నాను, ఇంటి నుంచే. సో అవన్నీ ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ట్రావెల్కి వెళ్ళే ఒక 2-3 డేస్ ముందే కూడా నేను అక్కడ టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను రెసిపీస్ కూడా ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ రెసిపీస్కి తగ్గట్టే నేను కూడా గ్రాసరీస్ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే మేము వెళ్తున్నది సాటర్డే రోజు అనమాట. సో ఎంటైర్ ట్రావెల్ మా హస్బెండే డ్రైవ్ చేయాలి మొత్తం, ఎందుకంటే నాకు ఇంకా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా ప్రాపర్గా నాకు డ్రైవింగ్ రాదు. జస్ట్ 15 డేస్ మాత్రమే నేను డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళాను. సో జస్ట్ ట్రయల్కి ఇచ్చారనమాట మా హస్బెండే ఎలా చేస్తాను ఏంటి అనేది. సో కొంచెం భయంగానే ఒక 5 కిలోమీటర్స్ అలా డ్రైవ్ చేశాను, మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట. సో ఇలా మొత్తం మా హస్బెండే చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే సండే కాబట్టి తనకి కొంచెం రెస్ట్ ఉంటుంది, ఈ గ్రాసరీస్ అవన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తే. అండ్ మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్ కూడా ఉంటుంది మండే నుంచి. సో దీనివల్ల సండే అనేది వేస్ట్ అవ్వదు, ఏమన్నా విజిటింగ్ ప్లేస్లు అలా చూడడానికి ఉంటుంది. లేదంటే మేము గ్రాసరీస్ తీసుకొని వెళ్ళకపోతే మళ్ళీ గ్రాసరీస్కి సండే రోజు వెళ్ళాలి, అది వేస్ట్ కాకూడదు ఆ డే మొత్తం అన్నట్టు మేము ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకున్నాము. లేదు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము గ్రాసరీస్ అవన్నీ తీసుకుంటామంటే హ్యాపీగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా షాపింగ్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మేము టైం సేవ్ అవ్వడం కోసం ముందే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాను. సో ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ట్రావెల్ అన్నది చాలా ఈజీగా జరుగుతుంది. హలో, వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. సో ఫైనల్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అనంతపురం నుంచి సౌత్ గోవాకి. సో ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, మార్నింగ్ 5:30కి ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ అయ్యాము మేము ఇంట్లో నుంచి. సో మేము 5కి స్టార్ట్ అవ్వాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం, కానీ ఒక 1/2 అవర్ లేట్ అయింది. సో ఏ టైంకి రీచ్ అవుతామన్నది ఇంకా మాకు కూడా తెలియదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మధ్యలో ఆపాలి, అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కన్ఫామ్గా ఈ టైంకి రీచ్ అవ్వాలి అన్నట్టయితే ప్లాన్ చేసుకోలేదు మేము. మ్యాక్సిమం కుదిరినంత తొందరగా వెళ్ళాలన్నట్టయితే అనుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మోరోవర్ మేము ఇంకా రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదు. సో అక్కడికి వెళ్ళి చూసి రూమ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్, అందుకే కొంచెం తొందరగా వెళ్తే ఇంకా 1-2 రూమ్స్ చూడాలి, టైం ఉంటే చూడాలి అన్నట్టు అనుకున్నాం. లేదంటే ఏదన్నా ప్రస్తుతానికంటే నైట్కి ఏదైనా ఒక రూమ్ తీసేసుకొని మార్నింగ్ వేరే ఏదన్నా మంచిగా రూమ్ తీసుకోవాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమము టిఫిన్ టైంకి ఎంత కుదిరితే అంత జర్నీ చేయాలి, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా జర్నీ చేయాలన్నట్టు అనుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. అండ్ మోరోవర్ ఫస్ట్ ఏంటంటే జర్నీ కూడా మార్నింగ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎట్లయినా కొంచెం జర్నీ అన్నది కొంచెం తగ్గుతుంది, అంటే ఇంకా ఎండ స్టార్ట్ అవుతుంది. సో పిల్లలు అయితే వెనకాల మంచిగా కూర్చున్నారు, వాళ్ళకి ఒక బెడ్ వేసేసి. ఎక్కడికి వద్దు నాన్న, ఇక్కడ కూర్చోడానికి కష్టంగా ఉంది, అక్కడే ఉండు, అక్కడే కూర్చో. సో వద్దమ్మా, ఇక్కడ కూర్చోకూడదు, బయట అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ముందర.
సో పిల్లలైతే వెనకాల బెడ్ వేసేసి వాళ్ళకి అరేంజ్ చేసాము. అండ్ అక్కడ చూస్తున్నారు కదా. సరే అండి, బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి, కంప్లీట్గా నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిల్లలైతే ఇందాకే పడుకొని లేచారనమాట. అందుకే అచ్చుత లేవగానే ఇంకా ముందుకు రావాలని చూసింది. బట్ నేను నచ్చజెప్పి ఇంకా వెనకాలే కూర్చోబెట్టానమాట. అండ్ మెయిన్ ఇలా ఏదైనా జర్నీ చేసేటప్పుడు అచ్చుత పడుకునేస్తుంది తొందరగా. అంటే స్టార్ట్ అయిన ఒక 30-40 మినిట్స్కి పడుకునేస్తుంది. పయోద్ అలా కాదు, అంత తొందరగా పడుకోడు. బట్ ఈరోజు ఎందుకో ఇద్దరు పడుకునేసారు. అంటే మేబీ ఎర్లీ మార్నింగే లేచేసాం కదా, కొంచెం వాళ్ళకి నిద్ర అన్నది సరిపోలేదు. అందుకే స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్ పడుకున్నారు మంచిగా, చాలాసేపు పడుకున్నారు. అరౌండ్ 10కి అలా లేచారనుకుంటా పడుకొని. సో అంతసేపు మేము జర్నీ బాగా చేసాము. మోస్ట్లీ అసలు ఎక్కడ ఆపలేదు. సో డైరెక్ట్ ఓన్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి మాత్రమే ఆపాలని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మేము హుబ్లీ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉందనగా పోలీస్ వాళ్ళు ఆపేశారనమాట. అన్నీ ఉన్నాయి మా దగ్గర, బట్ ఓన్లీ పొల్యూషన్ చెక్ మాత్రం లేదు. సో ఒక్కదానికే 1000 రూపీస్ పే చేయమన్నారు. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ వెళ్ళి మాట్లాడితే 500 పే చేయించుకున్నారు. సో మీరు కూడా ఇలా ఏదైనా వెళ్ళేటప్పుడు ఈ కారుకు సంబంధించినటువన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సో ఆ తర్వాత ఇంకా మేము డైరెక్ట్ హుబ్లీలోనే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. ఇంకంటే హుబ్లీకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఇది ఈ హోటల్ కొంచెం పెద్దది, చాలా అన్నీ ఉన్నాయి. అంటే చాట్స్ కానీ లేకపోతే జ్యూసెస్, ఫాస్ట్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయడానికి కానీ అన్నీ ఉన్నాయి. చాలా పెద్దది. సో అంటే రోడ్డు పక్కనే ఉంది ఇది. అది కూడా ఆపోజిట్లో ఉందన్నమాట. మేము కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే మళ్ళీ ముందు ఉన్నాయో లేదో తెలీదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అరౌండ్ అప్పుడు 10:40 అలా అయిందనమాట బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి. ఇంకా పిల్లలకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఈ టైంలో పిల్లలు లేవగానే కొంచెం స్నాక్స్ కూడా ఇచ్చాను, చూసారు కదా. అలా మేనేజ్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా జ్యూస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ మా ట్రావెల్ గురించి అండ్ ఎన్ని డేస్ వెళ్తున్నాము అనేది నేను క్లియర్గా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మేము అనంతపురం నుంచి సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాము. అండ్ ఎన్ని డేస్ ట్రిప్ అంటే టోటల్ 15 డేస్ ట్రిప్పు. అందులో 1 డే వెళ్ళడానికి, 1 డే మళ్ళీ రిటర్న్ రావడానికి, అలా ఒక 2 డేస్ పోయినా రిమైనింగ్ 30 డేస్ ట్రిప్ అనమాట. ఇందులో మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉంటుంది. అంటే ఎక్కువ లీవ్స్ పెట్టుకోలేదనమాట, జస్ట్ కొన్ని డేస్ మాత్రమే మధ్యలో లీవ్స్ పెట్టుకున్నారు. రిమైనింగ్ డేస్ అంతా ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఆఫీస్ వర్క్ చేస్తూ మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, బట్ ఫైనల్గా ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. సో రూమ్స్ వచ్చేసి మేము పర్టికులర్గా కొంచెం బీచ్కి దగ్గరగా ఉండాలి అన్నట్టు తీసుకోవాలి అనుకున్నాము. అండ్ అలాగే కిచెన్ ఉండాలి. సో కుకింగ్ అదంతా చేసుకోవాలి కాబట్టి. అండ్ రూమ్స్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళి చూసి తీసుకోవాలి, మాకు నచ్చితే తీసుకోవాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే నేను రూమ్స్ గురించి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత షేర్ చేసుకుంటాను. మేము అనుకున్నట్టుగా రూమ్ దొరుకుతుందా లేదా అనేది చూడాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా ట్రావెల్ టైం వచ్చేసి నేను అరౌండ్ మేము ఏ టైంకి బయలుదేరాము, ఏ టైంకి రీచ్ అయ్యామనేది అయితే చెప్తాను నేను. మేము ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ 5:30కి అనంతపురంలో స్టార్ట్ అయ్యాము. హుబ్లీకి రీచ్ అయ్యేసరికి 10:40 అయింది. మధ్యలో ఎక్కడ మేము కారు ఆపలేదు, ఎందుకంటే పిల్లలు మోస్ట్లీ పడుకునే ఉన్నారు కాబట్టి మాకు ఆపాల్సిన అవసరం రాలేదు. చాలా లాంగ్ జర్నీ అనమాట. డైరెక్ట్ అనంతపురం టు హుబ్లీ అంటే కొంచెం ఎక్కువ జర్నీ. సో కొంచెం తొందరగానే వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హుబ్లీ నుంచి సౌత్ గోవాకి జస్ట్ 120 కిలోమీటర్స్. నేనేమనుకున్నానంటే ఇంకా తొందరగా రీచ్ అయిపోతాము, చాలా తొందరగా వెళ్ళిపోతాము అన్నట్టు అనుకున్నాను. బట్ అస్సలు ఇంకా అక్కడి నుంచి జర్నీ జరగలేదు. సో బ్రేక్ఫాస్ట్కి ఆగి మళ్ళీ 11:30కి అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి జర్నీ చాలా అంటే చాలా స్లో అయిపోయింది. ఎందుకనేది కూడా నేను చెప్తాను. మేము వచ్చేసి చాలా సమ్మర్ టైంలో ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం కదా. ఇంకా అక్కడి నుంచి ఎండ ఫుల్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి విపరీతంగా ఎండలు ఉన్నాయి. దానివల్ల పిల్లల కోసం మధ్య మధ్యలో ఆపాల్సి వచ్చింది. అంటే కోకోనట్ వాటర్ కోసం, లేకపోతే పిల్లలు ఏదైనా వాష్రూమ్ కోసం అలా కొంచెం మధ్యలో ఆగాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం లేట్ అయింది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హొస్పేట్ రూట్ ఉంది కదా, ఆ రూట్ మొత్తం
మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఓన్లీ సింగిల్ రోడ్డు, అంటే వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు రెండు ఒకటే రోడ్లోనే వెళ్ళాలి. సో రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. దానివల్ల అక్కడ చాలా టైం పట్టింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. అండ్ నెక్స్ట్ హుబ్లీ దాటిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఫుల్ ఘాట్ సెక్షన్. అది కూడా ఘాట్ సెక్షన్ కొంచెం లేదు, చాలా ఎక్కువ ఉంది. ఆ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది, బట్ ఏంటంటే రోడ్డు బాగుంది. సో ఇది కూడా సింగిల్ రోడ్డే అనమాట. వెహికల్స్ అంటే చాలా స్పీడ్గా వస్తున్నాయి, ఓవర్టేక్ చేయడానికి లేదు, కొంచెం నిదానంగానే వెళ్ళాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నాను, కానీ మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు ఇక్కడ నుంచి ట్రావెల్ చాలా స్లో అవుతుంది, ఎగ్జాక్ట్గా నాకు ముందే తెలుసు అన్నట్టు చెప్తున్నారనమాట. అండ్ హుబ్లీ రోడ్డు చాలా చాలా బాగుంటుంది, అంటే చుట్టూ గ్రీనరీ అండ్ చాలా ప్రశాంతంగా, అసలు ఎంత బాగుంటుందో. గ్రీనరీ ఎంజాయ్ చేసే వాళ్ళైతే హ్యాపీగా ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అసలు పెద్ద పెద్ద చెట్లు, అసలు ఎటు చూసినా గ్రీనరీ అనమాట. చాలా లాంగ్ ఉంది, దాదాపు ఒక 40 కిలోమీటర్స్ అలా ఏమో ఉందనుకుంటా ఘాట్ సెక్షను. సో ఆల్మోస్ట్ గోవా దగ్గర వరకు కూడా ఉంది ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, ఎవరన్నా పిల్లలతో ఇలా అనంతపురం నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు అనంతపురం దాటిన తర్వాత ఈ హోటల్స్ ఏమన్నా ఉంటే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి. సో వన్స్ అనంతపురం దాటిన తర్వాత కొంచెం దగ్గరలో ఇంకెక్కడ హోటల్స్ లేవు. మేము చాలా చూసామన్నమాట, అంటే ఇంకా కొంచెం తొందరగా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి అన్నట్టు, బట్ ఎక్కడ కనిపించలేదు. ఇంకా డైరెక్ట్ హుబ్లీలో మాకు హోటల్స్ కనిపించాయి, అక్కడ కూడా జస్ట్ ఒక 2 హోటల్స్ మాత్రమే ఉన్నాయి మేము తిన్న చోట. సో హుబ్లీలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అంటే హుబ్లీ దాటిన తర్వాత కూడా హోటల్స్ లేవు. అరౌండ్ గోవా దగ్గరకు వచ్చిన తర్వాత మాకు హోటల్స్ కనిపించాయి, ఎందుకంటే ఘాట్ సెక్షన్ కాబట్టి ఇంక అక్కడెక్కడా లేవు మంచిగా. సో చిన్న ఉన్నాయి బండ్ల మీద అలా పెట్టుకొని. సో ముందే ఇదొకటి చూసుకోండి, అంటే పిల్లలతో వచ్చేవాళ్ళు కొంచెం ముందే బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసుకోండి. సో ఇదనమాట. అండ్ రూమ్స్ గురించి ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే వ్లాగ్ చాలా లెంతీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇతను లోకల్గా ఉండే ఇతను రూమ్స్ చూపిస్తారంట. సో ఇతను ఎక్కడో దగ్గరలో రూమ్ ఉందంటే వెళ్ళాము. అసలు ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది రూము ఏంటి అనేది. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.